స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో కూటమి నేతలను శిక్షించాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తున్న చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్లను A1, A2, A3గా పేర్కొంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కూటమి నేతలను సింహాద్రి అప్పన్న శిక్షించాలని జనజాగరణ సమితి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి అనిల్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ అండి. గుడ్ మార్నింగ్ కార్తీక్. విశాఖలో ఉన్నటువంటి గురుద్వార్ జంక్షన్ లో ఫ్లెక్సీ కలకలం రేపింది. జనజాగరణ సమితికి సంబంధించినటువంటి వారు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సింహాచలం అప్పన్నను వేడుకుంటూ ఈ ఫ్లెక్సీ దర్శనం ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నటువంటి ముగ్గురిని, అంటే చంద్రబాబుని A1 గా, అలాగే A2 గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని చూపిస్తూ, అలాగే A3గా పవన్ కళ్యాణ్ చూపిస్తూ ఆ ఫ్లెక్సీలో క్లియర్ గా వారిని మెన్షన్ చేయడం జరిగింది. వీరు ముగ్గురిని కూడా సింహాద్రి అప్పన్న శిక్షించాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు, స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్న ప్రక్రియకు వీరు సహకరిస్తున్నారు కనుక అప్పన్న స్వామి ఖచ్చితంగా వీరిని శిక్షించాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. అటుగా వెళ్తున్న వారంతా కూడా ఆ ఫ్లెక్సీను చూసి చదివి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జనజాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కోసం ప్రజా ఉద్యమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కార్మిక సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం వడివడిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు వేస్తుంది. ఇదే సందర్భంలోనే గతంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపకుండా సైలెంట్ గా ఉండిపోవడం పట్ల జనజాగరణ సమితి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. సింహాద్రి అప్పన్న వీరి ముగ్గురిని కూడా శిక్షించాలని ఫ్లెక్సీలో చెప్పడం జరిగింది. అలాగే ఫ్లెక్సీలో కూడా ఎక్యూజ్డ్ గా A1 గా చంద్రబాబుని, A2 గా పురంధేశ్వరిని, A3 గా పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ క్లియర్ గా వారి ఫోటోలు కూడా వేసి ఆ ఫ్లెక్సీని గురుద్వారా జంక్షన్ లో ఏర్పాటు చేశారు. అటుగా వెళ్తున్న వారు కూడా ఆ ఫ్లెక్సీని చూసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైనటువంటి వైఖరితో స్టీల్ ప్లాంట్ ను కాపాడే విధంగా ముందుకెళ్లాలని జనజాగరణ సమితి ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే స్పందించకపోవడంతో, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ అనిల్.